అవన్నీ కష్టపడి వచ్చాంరా అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది కదా, అది చాలా బలాన్ని ఇస్తుంది, మంచి ఫౌండేషన్గా ఉంటాయి కష్టాలనేది. ఎనీవే ఈ కష్టాల గురించి మనకి ఇప్పుడు ఎందుకు కానీ, సో నేను ఒక మంచి ప్రాజెక్ట్ చేశాను. వెరీ 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 బిగ్గెస్ట్ డైరెక్టర్, చాలా హ్యాపీగా వర్క్ చేశాను. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు అందరూ? చాలా మంచి విషయాలు షేర్ చేసుకోవాలి మీద. నేను కష్టపడతా ఉంటే మనకు ఒక రోజు వస్తుంది అంటుంటారు కదా, అది 100% నిజం. నా లైఫ్లో జరుగుతుంది యాక్చువల్గా. అది అంటే చేసే పని మాత్రమే చూడాలి, ప్రతిఫలం ఆశించకూడదు. చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా వస్తుంది ప్రతిఫలం, రాకుండా అయితే ఉండదు. సో నేను ఒక మంచి ప్రాజెక్ట్ చేశాను. వెరీ 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 బిగ్గెస్ట్ డైరెక్టర్, చాలా హ్యాపీగా వర్క్ చేశాను, కష్టపడి పనిచేశాను, ఇష్టంగా పనిచేశాను. మంచి అప్లాజ్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. ఆయన ఎవరో కాదు, కె రాఘవేంద్రరావు గారు. చాలా పెద్ద డైరెక్టర్తో పనిచేసే ఒక అవకాశం నాకు దక్కింది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో ఒకటే సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది సార్కి, రాఘవేంద్రరావు గారికి. నేను ఆ కంపోజిషన్ చాలా బాగా నచ్చింది, మెచ్చుకున్నారు, ఓపెన్గా మంచిగా మెచ్చుకున్నారు, చాలా బాగా చేశామని చెప్పారు. నాకు చాలా మంచి ఎంకరేజింగ్ అనిపించింది, చాలా సంతోషంగా ఉంది ఫీలింగ్. ఆయనతో వర్క్ చేయటం, నా వర్క్ ఆయనకి నచ్చటం, అప్రిషియేట్ చేయటం. సో ఇవన్నీ ఒక డ్రీమ్స్ లాగా అనిపిస్తాయి మన లైఫ్లో. జరుగుతున్న ఎంత రియలా అనిపిస్తూ ఉంటుంది, బట్ ఇట్స్ రియల్. మనం కష్టపడితే కంపల్సరీ మనకు ఆపర్చునిటీస్ వస్తాయి, మంచి మంచి వ్యక్తుల్ని కలిసే ఒక ఛాన్స్ వస్తుంది మనకి. బయటకి పబ్లిసిటీ అవ్వలేదు కాబట్టి సో దాని గురించి, బట్ వర్క్ అయితే అయిపోయింది, కంప్లీట్ చేశాను. సో ఇంకోటి ఏంటంటే, వీటితో పాటుగా మీకు తెలుసు, నేను ప్రీవియస్గా పోస్ట్ చేసిన ఆ యూట్యూబ్ వీడియో ద్వారా కొంతమంది సింగర్స్ అండ్ లిరిసిస్టులని నేను ఫైండ్ చేశాను, మీ అందరికి తెలిసిందే. సో అది నేను ఆపలేదు. ఆ వీడియోస్లో నేను చాలామంది సింగర్స్కి, లిరిసిస్టులకి అవకాశం ఇస్తానని చెప్పాను, ఇస్తున్నాను. అందులో నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్కి నేను అవకాశం ఇచ్చాను. నాకు వచ్చిన ప్రాజెక్ట్స్లో సింగర్స్కి నేను అవకాశాలు ఇస్తున్నాను, అందులో పాటలు రాసే వాళ్ళకి అవకాశం ఇచ్చాను. సో అట్లా ఇస్తున్నాను, అందరికీ ఇవ్వలేను కానీ అందులో నుంచి నాకు బెస్ట్ అనిపించిన వాళ్ళకి నేను అవకాశం ఇస్తున్నాను, వాళ్ళతో వర్క్స్ చేస్తున్నాను, ఇంకా పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ఆల్బమ్ రిలీజ్ చేశాను, పరవశమే ఇదా. ఈ ఆల్బమ్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, వినండి. ఈ ఆల్బమ్, ఈ పరవశమే ఇదా, ఈ ఆల్బమ్ నేను రీసెంట్గా రిలీజ్ చేశాను ఫ్యూ డేస్ బ్యాక్, ఒక 1 వీక్ అవుతుంది. ఈ ఆల్బంలో కూడా పాడిచ్చిన సింగర్ తను కూడా ఒక ఆపర్చునిటీ రైజ్ చేస్తే నన్ను కన్సల్ట్ అయిన సింగర్లో ఇతను ఒకడు. సో చాలా బాగా పాడాడు తను, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తను, అయినా కానీ చాలా బాగా పాడాడు పాట. సో వినండి, సాంగ్ వినండి. మీకు తెలుసు కదా, నేను నా ఛానల్ వియాన్ స్టూడియోస్ అని నా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అది. ఈ మ్యూజిక్ ఆల్బమ్ సంబంధించినవి ఇవన్నీ అఫీషియల్ మ్యూజిక్ అంతా నా మెయిన్ స్ట్రీమ్ అంతా వియాన్ స్టూడియోస్. సో ఈ ఛానల్ నుంచి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ, నా మ్యూజిక్ థింగ్స్ కానీ. సో అఫీషియల్ మ్యూజిక్స్ అన్ని ఇందులో రిలీజ్ అవుతాయి. సో మీకు తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, కంపల్సరీ అది చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు రీసెంట్గా 1 వీక్ బ్యాక్ నాకు ఆల్బమ్ పెట్టాను నేను, అది రిలీజ్ అయింది, అది వినండి. డెఫినెట్గా మీ అందరికి నచ్చుద్ది అనుకుంటున్నాను. మంచి ఎంప్లాజ్ వచ్చింది ఈ పాట కూడా, వినండి, తప్పకుండా వినండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఫిల్మ్స్కి నాకు మంచి మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నేను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి తెలుస్తూ ఉన్నాను. నేను చేసిన పనుల ద్వారా కొంచెం గుర్తింపు వస్తుంది నాకు. ఈ సంవత్సరం నాకు ఎందుకో మంచి గుర్తింపు వస్తుంది అనిపిస్తుంది. చాలా నేను పడిన 15 ఏళ్ళగా నేను కష్టపడుతూ ఉన్నాను ఇండస్ట్రీలో. ఈ 15 ఏళ్ళకి సంబంధించిన కష్టానికి ఈ సంవత్సరం ఎందుకో నాకు మంచి గుర్తింపు వస్తుందని బాగా మనసు చెప్తుంది. ఈ సంవత్సరం నాకు మంచి గుర్తింపు రాబోతుంది అని. లెట్స్ సీ. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, మంచి మంచి వర్క్స్ చేశాను, చాలా అనుభూతులు ఉన్నాయి ఈ సినీ ప్రయాణంలో, చాలా చాలా గొప్ప అనుభూతులు ఉన్నాయి నాకు. సో దాంతోపాటుగా ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ రెగ్యులర్గా రిలీజ్ చేస్తున్నాను. మీకు తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, వియాన్ స్టూడియోస్ ఈజ్ మై వర్కింగ్ ప్లాట్ఫామ్. సో ఈ ఛానల్ ద్వారా నా వర్క్స్ అన్ని రిలీజ్ చేస్తూ ఉంటాను. సో
సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వియాన్ స్టూడియోస్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది టిక్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్ వస్తుంటే నేను చేసే మ్యూజిక్ కానీ ఎప్పుడు చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే, ప్రజెంట్ అయితే నేను ఒక కన్నడ ఫిల్మ్ చేశాను, సుఖీ భవ అనే ఒక మంచి లవ్ స్టోరీ మ్యూజిక్ చేశాను. అండ్ తెలుగులో వచ్చి మంగంపేట అని ఒక ఫిల్మ్ చేశాను. అది ప్రజెంట్ అయితే ఇప్పుడు రెడీ టు రిలీజ్ ఉన్నాయి అవి. ఇప్పుడు ప్రజెంట్ ఇంకొకటి చేస్తూ ఉన్నాను ఫిల్మ్ ఒకటి. ఇవి కాక రాఘవేంద్రరావు గారితో ఒక సినిమా చేశాను. అండ్ ఇంకొక సినిమా కూడా చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను పడిన కష్టానికి ఈ సంవత్సరం ప్రతిఫలం రాబోతుంది. మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. ఎందుకంటే మీ సపోర్ట్ ద్వారా నాకు చాలా 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 మనసు కుదుట పడింది. సో చాలా చాలా షేర్ చేస్తున్నాను నా పాత వీడియోస్లో. చూడండి, వాళ్ళు చూడండి, నా వీడియోస్ చూడండి. అంటే ఒక హ్యూమన్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఒక మనిషి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, రకరకాలు జరుగుతుంటాయి. అన్నిటినీ మనం తీసుకోవాలి, కష్టాలని వదిలేయకూడదు. కష్టాలు పడినప్పుడే ఫ్యూచర్లో సంతోషాలు వస్తాయి. మనం హ్యాపీగా ఉన్నప్పుడు అవన్నీ కష్టపడి వచ్చాంరా అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది కదా, అది చాలా బలాన్ని ఇస్తుంది, మంచి ఫౌండేషన్గా ఉంటాయి కష్టాలు అనేది. ఎనీవే, ఈ కష్టాల గురించి మనకి ఇప్పుడు ఎందుకు కానీ. సో వెరీ హ్యాపీ టు టాక్ విత్ యూ ఆల్. మంచి హ్యాపీగా ఉంది మళ్ళీ మీతో వీడియో చేసి పెడుతున్నందుకు. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. ప్లీజ్ బీ స్టే ట్యూన్డ్. సో ప్రజెంట్ అయితే ఈ ఆల్బమ్ రిలీజ్ చేశాను నేను 1 వీక్ బ్యాక్. ఇది వినని వాళ్ళు వినండి. మంచి అప్లాజ్ వచ్చింది ఈ సాంగ్కి. సో ఈ పాట రాసిన అబ్బాయి కూడా చాలా కొత్త అబ్బాయి, ఇట్లా మీ ద్వారా మీలాగే ఇట్లాగా నాకు ఆడియన్స్ నుంచి వచ్చిన అబ్బాయి, ఒక మంచి ప్యాషనేట్ లిరిసిస్ట్, మేడగం సుజన్ రెడ్డి. సో అతను నాకు ఆల్రెడీ ఇప్పుడు 3 సాంగ్స్ రాశాడు, రిలీజ్ చేయబోతున్నాను అవి కూడా. అండ్ సింగర్ వచ్చేసి రవి కిషోర్. సో తను కూడా చాలా బాగా పాడాడు, వినండి. మ్యూజిక్ వచ్చేసి శాండీ అద్దంకి, నేనే. సో వినండి, నా మ్యూజిక్ మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.